వివిధ హామీలు ప్రధానంగా సూపర్ 6 అని చెప్పాము. వాటిని అమలు చేసే దానిలో భాగంగా ముందుగా పెన్షన్లను పెంచడం 4,000 రూపాయలు చేయటం, అలాగే వికలాంగులు ఎవరైతే పూర్తిగా అంగవైకల్యం ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు చేయటం, ఇట్లా పెన్షన్లు పెంచడం అమలు చేయడం కూడా జరుగుతూ ఉంది. ప్రతి నెల కూడా ముఖ్యమంత్రి గారు పెన్షన్లు ఇచ్చేటప్పుడు ప్రతి ప్రాంతంలో గ్రామానికి వెళ్తాం, వాళ్ళతో ముచ్చటించడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రెండోది ఏదైతే దీపం కనెక్షన్స్ కింద 3 ఉచిత కనెక్షన్స్ అన్నారో వాటికి సంబంధించిన డబ్బులు డైరెక్ట్గా వాళ్ళ బెనిఫిషరీస్ ఖాతాలో మనం వేయటం జరుగుతూ ఉంది. దాన్ని కూడా అమలు చేయటం జరిగింది. ఎవరైతే బెనిఫిషరీస్ ప్రతి నెల సిలిండర్లు బుక్ చేసుకుంటే వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు అనుసంధానం చేసి వాళ్ళ అకౌంట్స్లో డబ్బులు పడిగే విధంగా ఈనాడు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. పూర్తి ట్రాన్స్పరెన్సీతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉందనే దానిలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఈ మధ్యనే అనౌన్స్ చేయడం జరిగింది, వాళ్ళ స్కూల్స్ అన్నీ కూడా మొదలవుతాయి కాబట్టి ఈ జూన్ నుంచి కూడా అమ్మఒడి అనేది ప్రతి వాళ్ళకి అందించే విధంగా చేయటం జరుగుతుంది. ఎంతమంది పిల్లలు ఉంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం, అలాగే ఈ సంవత్సరం వ్యవసాయ సీజన్ నుంచే రైతులకు 20,000 రూపాయలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 రూపాయలను కలుపుకొని 20,000 రూపాయలు రైతులకు ఇచ్చే విధంగా ఈ జూన్ నుంచి అమలు చేయడానికి కూడా కూటమి ప్రభుత్వం ఇప్పుడే నిర్ణయం తీసుకోవడం జరిగింది. కూటమికి దాదాపు 164 సీట్ల ఆధిక్యాన్ని ప్రజలు ఇచ్చారు కాబట్టి ప్రజా మద్దతు నిలబెట్టుకునే విధంగా ప్రజలకు ఆశయాలు ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది.